పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర రేపు సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ చేరుకుంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ మాట్లాడనున్నారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బస్సు యాత్రలో భాగంగా నాగర్ కర్నూలు పర్యటనలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలిపిస్తే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు, నాగర్ కర్నూలులో కేసీఆర్ గారి పర్యటన గురించి స్థానిక మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు పూర్తి ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశంలో భాగంగా వారితో మాట్లాడించి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ కేసీఆర్ గారి పర్యటనలో భాగంగా రోడ్ షో, తర్వాత బస్సు యాత్రలో భాగంగా రోడ్ షో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్ షో ఉంటుంది, తర్వాత ఏ సమయంలో ఉంటుంది, తర్వాత ఇప్పటివరకే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది రాబోతున్నారు, తర్వాత ఈ రోడ్ షో ద్వారా ఈ పార్లమెంట్ ఎన్నికలకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు కానివ్వండి, నాగర్ కర్నూలు ప్రజలకు కానీ ఎట్లా ఉపయోగపడుతుందంటారు? ప్రధానంగా ప్రజలకు భావనకు వచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నమ్మి ఇవి వస్తాయి, దీనితో పాటు ఇవికి వస్తాయి అని నమ్మి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మాయమాటలను నమ్మి ఓట్లేసినామని ప్రజలు ఇప్పుడే ఒక అవగాహనకు వచ్చారు. దానికి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు చెప్తున్నటువంటి మాటలే అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఇప్పటి వరకు 3 నెలల్లో నాకు వ్యతిరేకత వచ్చిందని ఏ ముఖ్యమంత్రి గమనించలేకుండా రేవంత్ రెడ్డి గారు గమనించారు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టేసి ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తాను దేవుళ్ళ మీద ఒట్టేసే పరిస్థితికి వచ్చింది. అప్పుడేమో మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లేసుకుందామని ఆలోచన చెప్తున్నాడు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది, ఇంత పార్లమెంట్ ఎన్నికలు అయితే ఇప్పుడు మమ్మల్ని దేకను దేకడు, వీరిని కరెక్ట్ కర్ర కాటి వాత పెట్టాలంటే ఇప్పుడు కరెక్ట్గా మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తేనే ఈ ఆటోమేటిక్గా మా రైతు బంధు కానీ, మా రైతు బీమా కానీ, ఇవన్నీ కరెంటు కానీ, మాకు రావాల్సినటువంటి మా తులం బంగారం కానీ, మా 4000 ఆసరా పింఛన్లు కానీ, గృహలక్ష్మి కింద 2500 రూపాయలు మహిళలకు బహుమతిగా కానీ ఇవన్నీ వస్తాయి అని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసి మాయమాటలు చెప్పి ఉద్వేగపూరితమైనటువంటి మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవాలి అనే ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది, అయ్యో మేము కేసీఆర్ గారిని సార్ని మేము అనవసరంగా వదులుకుంటాం కదా, మంచి జరుగుతుంది అనుకుంటాం కదా, పొరపాటు జరిగింది కదా, తల్లి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు 70 సంవత్సరాల వయసున్న, కాలు ఇరిగిపోయినా నాకు నా ఆరోగ్యం ముఖ్యం కాదు, నేను చావుడో కేసీఆర్ తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ చావుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిండో, ఇవాళ నా ప్రాణం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే నేను రైతులకు అన్యాయం జరిగితే గద్దలా వాలిపోతా అనే ఆలోచనతోటి 70 సంవత్సరాలు వచ్చిన 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండలో ఇలా బస్సు యాత్రకు బయలుదేరినంటే అది కేసీఆర్ గారికి రైతుల మీద, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి అభిమానమే దీనికి నిదర్శనం. మంచి స్పందన నిన్న మిర్యాలగూడలో ప్రారంభమైంది. సూర్యాపేట, మిర్యాలగూడ ఈరోజు భువనగిరిలో ఉంది, రేపు మహబూబ్నగర్లో ఉంది, రేపు మళ్ళీ నాగర్ కర్నూల్లో రాబోతున్నారు. సుమారుగా 50-60 వేల మందితోటి ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు. నాగర్ కర్నూలు చరిత్రలో ముఖ్యమంత్రి గారు ఈ నాగర్ కర్నూలుకు, ఈ పార్లమెంటుకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వారికి జరిగిన అన్యాయానికి మద్దతుగా మేము ఉన్నాం, మీరు మా కొరకు వస్తున్నారు కానీ మద్దతుగా తెలపడానికి కార్యకర్తలు, నాయకులు, రైతులు స్వచ్ఛందంగా ఇలా వస్తున్నారు. ఇలా మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర ఇంత పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఇలా అధికారం లేకున్నా సరే పార్టీ మీద అభిమానంతో ఇటు క్యాడర్ కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఊరు నుంచి మేము 200 మంది వస్తాం, 300 మంది వస్తాం, 400 మంది వస్తామని చెప్పి వాళ్ళు వచ్చే విధంగా ఇలా రావడం జరుగుతుంది. రేపు సాయంత్రం సుమారుగా 50-60 వేల మందితోటి ఈ ర్యాలీ నిర్వహించబోతుంది. ఈ తెలంగాణ నాగర్ కర్నూలు పార్లమెంటు
కేసీఆర్ గారికి బహుమానం ఇవ్వబోతున్న రైతులందరూ. నేను ఈ సందర్భంగా నాగర్ కర్నూలు పార్లమెంటు రైతాంగానికి, నాగర్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, గతంలో మనం ఏదైతే అతి విశ్వాసంతో మాయ మాటలతోటి నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామో, ఇలా అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీ పార్టీకి ఓటేస్తే మన హామీలు నెరవేరవు. మన హామీలు నెరవేరాలి, మన పథకాలు మన ఇంటికి రావాలి, ప్రభుత్వం మన కొరకు పనిచేయాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఏమీ లేదు. ప్రభుత్వాన్ని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. రేపు మే 13 నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం సెట్ అయిపోతుంది, మన పథకాలు మనకింటికి వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం మొండికేసినా సరే, వాళ్ళని కూర్చోబెట్టి నిలదీసైనా సరే ఆ పథకాలను రైతులకు ఇప్పించుకోవడానికంటే ఒక గొంతుకు కావాలి, ప్రశ్నించే గొంతుకు కావాలి. ఆ గొంతుకే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? నాగర్ కర్నూలు ఫస్ట్ ఎక్కడికి వస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా రోడ్ షో ద్వారా బస్సులో ప్రయాణం చేస్తారు, ఎక్కడ మీటింగ్ అంటే కార్నర్ మీటింగ్ ఉంటుంది? వారు కేసీఆర్ గారు 27 తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూలుకు రావడం జరుగుతుంది. ఉయ్యలవాడ దగ్గర వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు ర్యాలీ ఉంటుంది. ఆ కూడలిలో బస్టాండ్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి బస్సు యాత్రలో భాగంగా వారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. తప్పకుండా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8-8:30 వరకు ఈ ర్యాలీ, ఈ సభ కొనసాగుతుంది. దీనికి అధిక సంఖ్యలో పాల్గొని కేసీఆర్ గారి బస్సు యాత్రకు మద్దతుగా ఉండి, కేసీఆర్ గారికి మద్దతుగా ఉండి అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలను, ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఈ రైతులు బాగుండాలి, మన హక్కులు కాపాడుకోవాలి, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బస్సు యాత్రను మద్దతుగా విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు నేను ఆహ్వానం పలుకుతున్నాను. రేపు రానున్న కేసీఆర్ రోడ్ షోకి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి మామ్నార్ నుంచి నేరుగా నాగర్ కర్నూలు ఉయ్యలవాడ చేరుకొని అక్కడి నుంచి బస్సు యాత్రగా, ర్యాలీగా భారీ సంఖ్యలో వచ్చేటువంటి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రైతులు కావచ్చు, స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరినీ ఉద్దేశించి బస్టాండ్ సమీపంలో ఆయన ప్రసంగిస్తారు. కాబట్టి ఆ ప్రసంగాన్ని విని దిశానిర్దేశం చేస్తారు. ఆ దిశానిర్దేశం మార్గం ప్రకారం గతంలో చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం ఏంటి అనేది దీన్ని కూలంకుషంగా కేసీఆర్ గారు వివరిస్తారు. దీని అంతటి కూడా అర్థం చేసుకొని మే 13 జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో పూర్తిగా అంటే నష్టపోయినటువంటి రైతులు కావచ్చు, అన్యాయానికి గురైనటువంటి దగా పడ్డటువంటి ఈ ప్రజలంతా కూడా ఆలోచించి కారు గుర్తుపై ఓట్లు వేసి మన రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో అన్నింటిని సాధించుకోవాలంటే ఖచ్చితంగా రేపు రానున్న కేసీఆర్ సభను, ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.